ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద రాసినటువంటి ఈ పుస్తకం గురించి ఒక యోగి ఆత్మకథ ఒక పుస్తకాన్ని చదివినట్లయితే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అని, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం అని మనకు యూట్యూబ్ ఛానళ్ళలో ఊదరగొట్టడం మనము చూస్తూ ఉంటాం. రజనీకాంత్ గారు కూడా ఈ ఉపయోగి ఆత్మకథ పుస్తకాన్ని చదవండి అని చెప్పేసి ఒక యాడ్ రావడం మనం చూస్తూ ఉంటాం. అలాగే విరాట్ కోహ్లీ గారు కూడా ఈ పుస్తకాన్ని చదివినట్లు మనకు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. చాలామంది యోగుల గురించి ఈ పుస్తకంలో చెప్పారు అని చెప్పేసి నేను విని దీన్ని తీసుకొని రావడం జరిగింది. తీరా తెచ్చుకొని చదివి చూస్తే ప్రతి చోట బైబిల్కు సంబంధించిన వ్యాఖ్యలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కొటేషన్లు కానీ రెఫరెన్స్లతో సహా నంబర్లతో సహా బైబిల్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి డీటెయిల్డ్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఏంది అసలు ఒక యోగి ఆత్మకథ అంటున్నాడు, ఇందులో ఎక్కడ చూసినా బైబిల్ వాక్యాలు ఉన్నాయి, యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తున్నారు. ఒక యోగి ఉదాహరణకు ఒక యోగి ఒక రోగిష్టుని నయంపరచడం గురించి ఇందులో అద్భుతంగా చెప్పడం చూస్తుంటాం. సరే, ఒక యోగి గురించి చెప్తున్నాడు కదా అని చెప్పేసి చదువుతూ ఉంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఒక క్రైస్తవ సన్యాసి కూడా ఈ అద్భుతాన్ని చేయగలిగాడు, దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఇదిగో బైబిల్లో ఉంది అని చెప్పేసి చూపిస్తుంటారు. అలాగే ఇంకో ఏదైనా ఒక భారతీయ యోగి ఒక అద్భుతమైన పని చేసి చూపించాడు అని చెప్పేసి మనకు ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తుల వారు కూడా ఈ విధంగా చేశారు, ఇదిగో బైబిల్లో మీకు రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, ఈ విధంగా చేయడం జరిగిందని ఈ విధంగా మొత్తం యేసుక్రీస్తుని గురించి గొప్పగా చెప్పడం కోసమే ఈ పుస్తకం రాసినట్టు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే హిందువుల క్రీస్తును పరిచయం చేయడం కోసము, క్రీస్తును గొప్పగా చూపించడం కోసము, క్రీస్తు పట్ల ప్రేమను కలిగించడం కోసము, క్రీస్తును అనుకరించడం కోసం, హిందువులను మభ్యపెట్టడం కోసము ఈ పుస్తకాన్ని అత్యధికంగా ప్రచారం చేస్తున్నారేమో అనే అనుమానం నాకు వస్తుంది. ఉదాహరణకు చూడండి, ఇది ఒక యోగి ఆత్మకథ అనే టైటిల్ అవసరం లేదు దీనికి. యేసుక్రీస్తు ఆత్మకథ అని రాసినా సరిపోతుందేమో. ఇతని ఫోటో కూడా యేసుక్రీస్తును పోలినట్టే ఉంది. హిందువులు మాత్రం దీన్ని తెచ్చుకోకండి, ఈ పుస్తకాన్ని చదివితే మీరు నిజంగా ఇదవుతారు. ఈ పరమహంస యోగానంద యేసుక్రీస్తు రెండో రాకడా అని చెప్పేసి ఇంకో పుస్తకం కూడా రాశాడు. అటువంటి వ్యక్తి ఇతను. మళ్ళీ ఇతను క్రియాయోగ పరిచయం చేశాడని మహావతార్ బాబా గురించి ఎక్కడ మనకు చరిత్రలో ఎక్కడ ఉండదు. మహావతార్ బాబాను సృష్టించిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఇదే. మహావతార్ బాబా ఎవరో కాదంట, యేసుక్రీస్తు గురించి ఒక సపరేట్ ఒక అధ్యాయాన్ని పెట్టారు వీళ్ళు. ఏమని? ఆధునిక భారతదేశపు యోగి క్రీస్తు అంట. ఆధునిక భారతదేశపు యోగి క్రీస్తు అంట. 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 371 పేజీల యోగీశ్వర్లు బాబాజీ అంట. మరి క్రీస్తు వేరే, బాబాజీ వేరేనా, యేసుక్రీస్తు బాబాజీ ఒక్కరేనా? నాకు అర్థం కావడం లేదు. ఆధునిక భారతదేశపు యోగి క్రీస్తు యోగీశ్వర్లు బాబాజీ అంట. ఇక్కడ ఏముంది చూడండి, బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడు సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంది. వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపజేస్తూనే ఉంటారు. ప్రతి చోట ప్రతి దగ్గర బైబిల్కి సంబంధించిన చూడండి మీరు. ఎక్సోడస్ బైబిల్. ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడడం వలసిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు. ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులను సాధువుకు తెలిసి ఉండటం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులను నయం చేయడం జరుగుతుంది. నేను చెప్పారా ఒక యోగి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్పారు కదా. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏముంది, అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు. తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోనట్లయితే శిలువ వేయడం వల్ల చనిపోవాల్సిన స్థితికి ఒకనాటికి లోనయ్యేవాడు కాదు. ఆ ప్రకారంగా
ఆయన ఇతరుల కర్మఫలాన్ని, ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాన్ని తన మీద వేసుకున్నాడు. ఇంకో బైబిల్కి సంబంధించినటువంటి కొటేషన్. ఇంకేముంది, ప్రతి చోట బైబిలే ఉంటుంది మనకు. ఈ పుస్తకం చదవడం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం లేదు, యేసుక్రీస్తు గొప్పవాడని మనకు చెప్పడం కోసమే ఈ పుస్తకం రాసినట్లు ఉంటుంది. యేసుక్రీస్తును అనుకరించాలి. యేసుక్రీస్తు లాంటి యోగి మరొకరు లేరు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి యోగులందరూ కూడా యేసుక్రీస్తుని పోలి ఉన్నారు, లేకపోతే యేసుక్రీస్తుని భారతదేశంలోని యోగులు పోలి ఉన్నారు అనేది చెప్పడం కోసమే ఈ పుస్తకం రాసినట్లుంటుంది ఈ పరమహంస యోగానంద పుస్తకం. దయచేసి హిందువులు మాత్రము ఇది ఒక సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకం అని మాత్రం కొనుక్కోకండి. ఇది యేసుక్రీస్తును మనకు హిందువులకు పరిచయం చేయడం కోసము, మనకు గొప్పగా చూపించడం కోసము రాసినటువంటి పుస్తకంగానే మనం గుర్తించాలని నేను హిందూ సమాజానికి చెబుతూ జై శ్రీ.